కాకినాడ జిల్లాలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలకమైన మలుపు చోటు చేసుకుంది. సిహెచ్ అగ్రహారం దాటిన తర్వాత ఉన్న చెరువులో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్డీఆర్ఎఫ్ కమాండ్ బి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ గాలింపు కొనసాగుతోంది. రైట్, ఇక కాకినాడ జిల్లాలో జ్ఞానేశ్వరి చిన్నారి మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సిహెచ్ అగ్రహారం దాటిన తర్వాత చెరువులో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్డీఆర్ఎఫ్ కమాండ్ బి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కాకినాడ నుండి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి. జనిమా చూసుకుంటే పాప మిస్ అయ్యి 11 రోజులు గడుస్తుంది. ఈ నేపథ్యంలోనే పాపకు సంబంధించిన మిస్సింగ్ సంబంధించిన మొత్తం పాప ఎక్కడైతే మిస్ అయిందో ఆ ప్లేసెస్ మొత్తం సరౌండింగ్ ప్లేసెస్ అన్ని కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే మాత్రం మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం, పాప ఎక్కడైతే మిస్ అయింది, పాప సంబంధించిన తోటలు ఏవైతే ఉన్నాయో అక్కడ పామాయిల్ తోట సంబంధించి ఆనుకుని ఉన్న కొండ భాగంలో అయితే మాత్రం పాప మిస్ అయింది. ఈ చుట్టూ ఉన్న మొత్తం కూడా కొండలు మొత్తం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించి అందులో భాగంగా ఈ రోజు మనం చూస్తున్న విజువల్లో కొండని ఆనుకుని ఉన్న పెద్ద చెరువు, అంటే ఇది దొండవాక గ్రామ పంచాయతీ సంబంధించి సిహెచ్ అగ్రహారం సమీపాన ఏదైతే ఉందో ఈ పెద్ద చెరువు, అంటే జంతువులు ఏమైనా ఉన్నాయంటే కొండ నుంచి డైరెక్ట్గా ఆహారాన్ని సేవించిన అనంతరం కూడా ఈ కొండ దిగువనైతే మాత్రం నీళ్లు తాగడానికి వస్తాయని చెప్పేసి పోలీసులు అయితే సస్పెక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి పాపకి సంబంధించిన ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అయితే మాత్రం పోలీసులు ఇప్పటికే ఉదయం నుంచి కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా పాపకు సంబంధించి మొత్తం కూడా ఎటువైనా జంతువులు ఏమైనా ఒకవేళ పాపను అపహరించాయా, దానికి సంబంధించి ఈ ఏరియాకి ఏమైనా తీసుకొచ్చాయనే కోణంలో కూడా పోలీసులు అయితే మాత్రం విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా అయితే మాత్రం ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించి పాప ఈ పెద్ద చెరువుకు సంబంధించి, అంటే గ్రామాన్ని ఆనుకుని ఉన్న ఈ పెద్ద చెరువుకు సంబంధించి అయితే మాత్రం మొత్తం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, దాంతోపాటు రెస్క్యూ టీమ్స్ కూడా మొత్తం ఈ పెద్ద చెరువును మొత్తం కూడా అణువణు కూడా గాలిస్తున్న పరిస్థితి ఉంది. మన విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం ఈ పరిసర ప్రాంతాలు, అంటే ఈవినింగ్ అవబోతి కల్లా ఈ ప్రాంతానికి జంతువులు ఏదైతే ఉందో అడుగు పందులు కావచ్చు, దానికి సంబంధించిన కొన్ని క్రూర మృగాలు కూడా ఈ పెద్ద చెరువు ప్రాంతంలో సంచరిస్తాయని చెప్పేసి ఆనవాళ్ళు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ తరుణంలోనే మొత్తం కూడా ఈ జంతువులు ఏమైనా పాపకు సంబంధించిన అవశేషాలు ఈ చెరువు గుండా ఏమైనా తీసుకొచ్చాయి అనే కోణంలో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రెస్క్యూ చేసి ఇప్పుడు దాకా కూడా మరి కొద్దిసేపటి కిందటి వరకు కూడా మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి చెరువు లోపల ఏదైతే ఉందో పాపకు సంబంధించిన ఏమైనా సస్పెక్ట్ థింగ్స్ ఏమైనా ఉంటాయేమని చెప్పి మొత్తం కూడా పాపకు సంబంధించిన మొత్తం కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే చర్చించే దానికి సంబంధించి మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా పాపకు సంబంధించిన ఎటువంటి ఆనవాళ్ళు కూడా చెరువు బాగానైతే కనిపించలేదని చెప్పి ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే మాత్రం బయటకు వెళ్ళి అడవిని గాలిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా పాపకు సంబంధించిన ప్రతి అణువు కూడా క్షుణ్ణంగా అయితే మాత్రం పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించి అయితే మాత్రం ఓ పక్క కొండలు పాప మిస్ అయ్యి సంబంధించి పాపకు సంబంధించిన మిస్ అయిన ప్రదేశం ఆనుకుని ఉన్న కొండలన్నీ కూడా, అంటే ఇది ఇంచుమించుగా ఇది రిజర్వ్ ఫారెస్ట్ గా చెప్తారు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మొదలుకున్న నర్సీపట్నం వరకు ఇది రిజర్వ్ ఫారెస్ట్ అయితే కనెక్టివిటీ ఉందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా ఈ పాప ఆనుకుని మనం చూస్తున్న విజువల్లో ఆ పాప మిస్ అయిన ప్లేస్ ఏదైతే ఉందో పామాయిల్ తోట సంబంధించి ఆనుకుని ఉన్న ఈ కొండలో ఎక్కడైనా పాపకు సంబంధించిన ఏమైనా మిస్సింగ్ సస్పెక్ట్స్ ఏమైనా ఉండొచ్చేమని చెప్పేసి మొత్తం పోలీసు యంత్రాంగం మొత్తం కూడా శ్రమిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి 11 రోజులు గడిచినా కూడా పాపకు సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు దొరకపోవడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారని చెప్పి దీనికి సంబంధించి నిన్న హోంమంత్రి అనిత కూడా స్ట్రిక్ట్ అయిన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పాపకు సంబంధించిన మొత్తం ఈ కేసుని వీళ్ళని తొందరగా ఛేదించాలని చెప్పేసి చెప్పిన పరిస్థితి. నిన్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా దీనికి సంబంధించి అయితే మాత్రం ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మొత్తం కూడా ఈ సంఘటనా స్థలాలన్నీ కూడా పరిశీలించి పోలీసు బృందాలతో మొత్తం ప్రతిదీ కూడా క్షుణ్ణంగా సంబంధించి పాపకు సంబంధించిన ప్రతిదీ కూడా ఎస్పీ దగ్గరుండి అయితే మాత్రం పర్యవేక్షించిన పరిస్థితి ఉంది.
మొత్తానికి ఏదైనప్పుడు కూడా పాపకు సంబంధించిన ఆనవాళ్ళు అంటే ఈ చెరువు అంటే ఉదయం నుంచి కూడా కొన్ని ఏదైతే ఉందో కుక్కలు దానికి సంబంధించి అడుగు పందులు కూడా కొండ నుంచి దిగువకి ఈ ఏరియాకి వచ్చి ఉంటాయని చెప్పేసి స్థానికులు తెలిపిన సమాచారం మేరకు అయితే మాత్రం మొత్తం పోలీసులు ఈ చెరువు మొత్తం గుండా కూడా సస్పెక్ట్ చేసి మొత్తం కూడా ఈ చెరువు అంతా కూడా శోధిస్తున్న పరిస్థితి ఉంది. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఏపీఎస్డీఆర్ఎఫ్ తో బృందాలతో పాటు కూడా రెస్క్యూ టీమ్స్ కూడా పరిశీలిస్తున్నారు. ఏదైనా పాపను వీళ్ళని తొందరగా కనుగొని తల్లి ఒడికి చేర్చాలని చెప్పేసి మొత్తం పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ కష్టపడి శ్రమిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇందులో భాగంగా మొత్తం కూడా ఈ చెరువు ఇంచుమించుగా 38 ఎకరాల చెరువు మొత్తం కూడా జల్లెడ పట్టిన పరిస్థితి ఉంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ చెరువును మొత్తం కూడా పోలీసులు అయితే మాత్రం అణువణు కూడా గాలించిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనా కూడా పాపకు సంబంధించిన సస్పెక్టింగ్స్ ఏమీ దొరకలేదు అని చెప్పేసి ఇప్పటి వరకు సేపటి కింద ఎన్డీఆర్ఎఫ్ ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే మాత్రం ఇక్కడ నుంచి మరో ప్లేస్కి అయితే వెళ్ళి మొత్తానికి ఏదైనా కూడా పాపకి సంబంధించి అయితే మాత్రం ఈ 11 రోజుల నుంచి ఎటువంటి క్లూస్ కూడా దొరకని పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ కేసు పోలీసులకి అయితే మాత్రం ఒక సవాల్గా అయితే మాత్రం మారిందని చెప్పొచ్చు. అంటే ప్రతి కేసు కూడా 4-5 రోజుల్లో కల్లా పోలీసులు ఎంత రిస్కీ కేసు అయినప్పుడు కూడా ఛేదిస్తారు. కాకపోతే 11 రోజులు గడిచినా కూడా ఒక చిన్న పాప మిస్సింగ్ కేసు సంబంధించిన ఎటువంటి ఆనవాళ్ళు కూడా దొరకపోవడంపై పలు అనుమానాలు కూడా త్రావిస్తుంది. దీనికి సంబంధించి పాప ఎటువంటైనా జంతువులైనా అపహరించాయా లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారా, దానికి సంబంధించి ఎవరైనా మాంత్రికులు ఏమైనా పాపను మిస్ చేశారని అన్ని కోణాల్లోనూ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న నైట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే మొత్తం అడవికి సంబంధించిన మొత్తం కూడా సీసీ ఫుటేజ్లు అన్ని కూడా ఏర్పాటు చేస్తారు. దాంట్లో కూడా సీసీ కెమెరాల ద్వారా కూడా ట్రేస్ చేస్తాం ఈ రోజు నైట్ అని చెప్తున్న పరిస్థితి ఉంది. జనిమా, ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో. Yes, right. Thanks for the updates, Kameshwara.